హయాంలో జరిగిన దురదృష్టకర సంఘటన బాధాకరమన్నారు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వైసీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలన్నారు. ఎక్కడైనా అనుకోని దుర్ఘటన జరిగితే శవాలపై పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆరోపణలు చేయటాన్ని ఖండించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చందనోత్సవం రోజున 16,000 మందికి వీఐపీ పాసులు జారీ చేస్తే కూటమి ప్రభుత్వం సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసిందన్నారు. గత 5 ఏళ్లలో సింహాచలం దేవస్థానంలో ఎన్నో అక్రమాలు చేశారని విమర్శించారు. అక్కడ 3 నామాలు చెరిపేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడిన 2 తెలుగువారి కుటుంబాలను వైఎస్ జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. 22 మిల్లీమీటర్ల వర్షం కురవటం, అత్యధికంగా కురవటం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు వారు కానీ అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ అందరినీ కూడా చర్యలు తీసుకుని వెంటనే అక్కడ ఇంకా మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరణించిన వారితో పాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు, మరణించిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 3 లక్షల రూపాయలు ఈరోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి ఈ విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అన్ని చర్యలు తీసుకుని ఈరోజు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటుగా మిగిలిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. 22 మిల్లీమీటర్ల వర్షం కురవటం